ఈ రోజు మా పొలంలో పసుపు అయితే వేస్తున్నాం. ఈ పసుపు వేయడం అంత ఈజీ అయితే కాదు. ఎలా ఉంటుందో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగా వ్లాగర్. పసుపు పెంచడం అనేది అంత ఈజీ అయితే కాదు. మనం ప్రతిరోజు మన ఇంట్లో పసుపు అయితే వాడుతాం, కానీ దాన్ని సాగు చేయడం అనేది చాలా కష్టం. చాలా కష్టం అంటే చాలా కష్టం. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. మనం ప్రతిరోజు వాడతాం కదా, అది పాకెట్ పసుపు అనేది కల్తీది ఉంటుంది. కానీ మనం పొలంలో పండించే పసుపు అనేది చాలా ఆర్గానికల్ గా ఉంటుంది. ఈ పసుపుని పండించడం చాలా మంది రైతులకు అయితే తెలుసు, కానీ నేను ఏదో చెప్తున్నా అంతే. మనం రోజు తింటాం కదా ప్యాకెట్ పసుపు, అదే అనేది కల్తీ ఉంటుంది. కానీ మనం ఇది సొంతంగా పండించుకుంటాం కదా, అందుకే దీన్ని ఆర్గానికల్ గా అంటాం మనం. అలా చూస్తూ పసుపు వేసే టైం అయితే వచ్చేసింది. పసుపు అయితే వేస్తున్నాం, కానీ ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు. మామూలుగా అంటే ఎండ అయితే బాగా కొడుతుంది. అలా పసుపు వేసే మధ్యలో మనం ఈ మందు కూడా చల్లినాం. మందు ఎందుకంటే కింద భూమి మీద ఉన్న పురుగులన్నీ చనిపోతాయి అన్నమాట. అలా మందు జల్లుడు కంప్లీట్ అయిన తర్వాత మేము సీదా మళ్ళీ అయితే పని అయితే స్టార్ట్ అయితే చేసినాం. మనం పసుపు వేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన విషయం ఏంటంటే ఇలా లైన్ గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక అంగళం అయినా గ్యాప్ ఉండాలి, అయితేనే మంచిగా వస్తుంది పసుపు. అలా పసుపు వేసుడైతే కంప్లీట్ అయితే అయిపోయింది. కంప్లీట్ అయిందని చెప్పి మళ్ళీ గోరు అయితే కొట్టాలి. ఎలా కొట్టాలో ఇలా అయితే చూసి నేర్చుకోండి. మనం ఇలా గోరు ఎందుకు కొడతామంటే, ఎందుకంటే మనం నీళ్లు పారిస్తాం కదా, అది లైన్ గా వస్తుంది అనమాట, మంచిగా వస్తుంది నీళ్ళైతే. అలా చూసేలోగానే గోరు వేసుడు కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం అయిందని చెప్పి మళ్ళీ నేను రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళలోగానే సాయంత్రం అయితే అయిపోయింది. సాయంత్రం అయిందని చెప్పి నేను మళ్ళీ చేనుకి అయితే వచ్చిన. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. నేనైతే మంచిగా చెప్పలేకపోయినా ఏమనుకోకండి, ఈ వీడియో నాది ఫస్ట్ కదా, అందుకే నేను మంచిగా మాట్లాడలేకపోయినా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసి వెళ్ళండి ఒకసారి.